మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన అలజడి అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో మార్పులు చేర్పులు లాంటివి, కొత్త బాధ్యతలు అనేవి, కొంత శ్రమతో కూడిన ఇబ్బందులను కలిగించే అవకాశం లాంటిది వీటి మనం ఇక్కడ గమనించుకుంటాము. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశికి సంబంధించిన విషయాలను కనుక మనం చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి దూర ప్రదేశాలు సందర్శించే అవకాశాలు, వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు లాంటివి, అలాగే వృత్తిపరంగా విద్యాపరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. విద్యాపరమైన విషయాల్లోనూ వృత్తిపరమైన విషయాల్లోనూ చాలా వరకు అనుకూలతలు, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం అనేది, వ్యక్తుల సహకారం అనుకూలతల్ని చూపించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం ఖర్చులు లాంటివి సూచింపబడుతున్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రయాణాలకు సంబంధించి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే మీ సంతాన నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి కనబడే అవకాశం లాంటిది అధికంగా కనబడుతోంది. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన మార్పులు, తద్వారా నూతన బాధ్యతలు, దానివల్ల కొంత స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు మెడిటేషన్ లాంటి ఇచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యమైన విషయాల్లో అంటే దేనికి సంబంధించి ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూతన పరిచయాలు కావచ్చు, స్నేహ సంబంధాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటిలో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ మీద మీకు స్థైర్యం, నమ్మకం పెరుగుతాయి. దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుండి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు, అలాగే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం, దినచర్యల్లో మార్పులు రావడం, మీ గురించి మీరు ఎక్కువ శాతం దృష్టి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మికమైన ఖర్చుల్ని, అనుకోని ప్రయాణాలని మొదలైన వాటి విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం ద్వారా కానీ, లేకపోతే ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాల ఆటంకాలు కానీ కొంతవరకు చికాకును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అలాంటి సమస్యలు ఎదురైనా అది తాత్కాలికమే అనుకొని తర్వాత అయినా అది చక్కబడుతుంది అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళాలి తప్ప దాని విషయంలో అక్కడే స్ట్రక్ అయిపోయి టెన్షన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా తాత్కాలికంగా వాయిదా పడ్డా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి మీ ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే వ్యక్తుల యొక్క సహకారం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆలస్యాలు ఉన్నప్పటికీ వారి ద్వారా మీకు చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూసిన వర్తమానాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్న విషయాలు కొంతవరకు అనుకూలతలు, సంతానం యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానానికి ఏమైనా వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ నూతన అవకాశాలు రావడం కానీ, అలాగే వారికి ఏదన్నా దాని ద్వారా వచ్చే అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి కానీ అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. అంటే ముఖ్యంగా గృహ వాతావరణం మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. గృహంలో వస్తువుల కొనుగోలు విషయంలో కావచ్చు, అలాగే ఆఫీస్కి సంబంధించిన విషయాలు, మీ ఆఫీస్కి సంబంధించి కానీ ఇటు గృహానికి సంబంధించి కానీ అవసరమైన ఫర్నిచర్ లాంటివి మొదలైనవి కొనడానికి, అలాగే మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో మాత్రం వ్యక్తులతో ఘర్షణకు కొంతవరకు దూరంగా ఉండాలి. అది కొంత అనుకూలతలు తక్కువగా ఉంది. ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి.
అమ్మ ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, మీ ఎఫర్ట్స్ ఫలిస్తాయి. అలాగే మీ భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల మీద మీరు అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వారి యొక్క నేమ్ ఫేమ్ పెరగడం కానీ, వారికి నూతన అవకాశాలు లభ్యమవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా స్థైర్యంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటిదాకా వేవరీగా ఉండే మైండ్ కూడా స్థిమితపడి కొత్త నిర్ణయాలకు అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది కుటుంబ వ్యవహారాల కోసం మీరు పెట్టే ఖర్చులు, అంటే కుటుంబం కొరకు గృహానికి సంబంధించి గృహాన్ని నీట్గా పెట్టుకోవడం కానీ, నూతన గృహ కొనుగోలు కొరకు కానీ, గృహానికి సంబంధించిన రిపేర్ల కొరకు కానీ అధిక శాతం ఖర్చులు లాంటివి కనబడుతున్నప్పటికీ చాలా వరకు అది మీకు ఆనందాన్నే కలిగించే, అంటే మీరు పెట్టుకునే ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం అనేది ఒకటి. అలాగే దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి లభ్యమవడం అనేది, ముఖ్యంగా మీకు ఇప్పటిదాకా ఉన్న యాంటీగా ఉండే వ్యక్తులు అనుకున్న వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారడం, అంటే మీ వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు లాంటివి. అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృత్తిపరంగా పై అధికారులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆకాంక్షిస్తారు. దానికి తగిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, కుటుంబ వ్యక్తుల యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భూములు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఏవి ఎలా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో మాత్రం అభిప్రాయ భేదాలు రాకుండా, అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దానివల్ల మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మ ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి నిద్రలేమిని అధిగమించాలి, శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎవరితోన్నా మీరు ఏదన్నా ముఖ్యంగా తల్లిదండ్రులతో, ముఖ్యంగా తల్లితో వైరుధ్య భావాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో తల్లితో కానీ, లేకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల రిపేర్ విషయంలో కావచ్చు, లేకపోతే తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కువ దృష్టి కేటాయించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మీనరాశి. అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఆలస్యమైన పనులు సాధించుకునే నేర్పు అనేది పెరుగుతుంది. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. మీ సంతాన వర్గంతో మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. సంతానంతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో కలిపి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మీ యొక్క అడ్వైస్ కోసం చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా మీ తోబుట్టువులతో ఇంతకుముందు ఎవరితోనే ఉండే అపార్థాలు లాంటివి ఏమన్నా కూడా తొలగిపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి.